నగరంలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పట్టపగలు సనత్ నగర్ లో సత్యబాబు అనే 40 సంవత్సరాల వ్యక్తిని టీవీ చూస్తుంటే కూర్చున్న కుర్చీతో సహా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తికి సంబంధించిన చెత్తెత్తుకెళ్లే వాళ్ళు వస్తారయ్య గారు. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తారు. దాంతో మా కుటుంబానికి భూతం, నీకు జీతం 2 పోతాయి. చూస్తున్నావుగా. అక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తే ఇక్కడ మీరు భయపడతారేంటయ్య గారు? ముంబైలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ లో ఎలర్ట్ అవట్లేదా? మా భయాలు మావి. ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మన కాలనీ సంబంధించిన పార్క్ ని ఓ రౌడీ వెధవ కబ్జా చేశాడు. అందుకు మనం అందరం కలిసి వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా సంతకం చేస్తే. చూడండి విశ్వనాథం గారు, ఇంటికి గోడలు లేకపోయినా ఉండగలం, కానీ ఇంటి చుట్టూ గొడవలు ఉంటే మాత్రం ఉండలేము. అవును, భక్తి ఛానల్లో భజన్ ప్రోగ్రామ్ లో ప్రశాంతంగా ఉంటున్నాము. ఏఎక్స్ఎన్ ఛానల్ ఈ అడ్వెంచర్స్ మాకెందుకండి? అయ్యగారు ఆ కిడ్నాప్ చేసిన సత్యబాబుని కత్తితో కసా పొడిచి చంపేశారంట. ఏంటి చంపేస్తారా? చంద్ర గారు ఏంటి అలా పడిపోయారు? చనిపోయిన ఆయన మీ బంధువా? కనీసం ఒక పరిచయం కూడా లేదు. సత్య, నువ్వు తప్పుకో. నాన్న చంద్రం, ఏం లేదురా. ఆ సత్యబాబుని సరదాగా కిడ్నాప్ చేసింది అతని అక్క కొడుకేనట్రా. వాళ్ళ ఇద్దరి మధ్య ఏవో చిన్న డబ్బు గొడవలు ఉన్నాయట. డబ్బు ఇవ్వకపోతే నిన్ను పొడుస్తా అని వాడన్నాడంట. అయితే పొడువు చూస్తా అని వీడన్నాడంట. కత్తితో పొట్టలో ఫన్నీగా పొడిచాడంట. అంతేనా? మరి అదేంటి అలా చెప్పింది? అదో పిచ్చి మాలోకం. మీ పదండి నాన్న. వెళ్ళరా, రండి. అదేంటమ్మా, ఆ పని మనిషి చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా, తేడా ఏముంది? వార్తలో బ్యాడ్ ఉన్నా శబ్దంలో సాడ్ ఉండకూడదు ఆయన. వాడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో డాక్టర్లు అలా చెప్పమన్నారు. మరి చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అన్నమాట. సరే, మేము వస్తామమ్మా. సమయానికి వీళ్ళ అబ్బాయి ఉన్నా బాగుండు, అతనన్నా సంతకం పెట్టేవాడు. తండ్రి ఇలా ఉన్నాడంటే కొడుకు ఎలా ఉంటాడో. కనిపిస్తున్నాడే, చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.